Daily. Taste the Daily. కవిత రాజీనామాను శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. రాజీనామాను ఆమోదించినట్లు శాసన మండలి సెక్రటరీ లెటర్ జారీ చేశారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి కవిత ఎంపికయ్యారు. అనేక నాటకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న కవిత రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్లో చేసిన చివరి ప్రసంగంలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించినా అన్ని ఆలోచించాకే ఏ నిర్ణయం తీసుకున్నట్లు కవిత తెలిపారు. కవిత రాజీనామాను శాసన మండలి ఆమోదించినట్టు తెలుస్తుంది. రామచంద్ర సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, కవిత రాజీనామాను శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించడం జరిగింది. రాజీనామాను ఆమోదించినట్లు శాసన మండలి సెక్రటరీ లెటర్ జారీ చేసేటువంటి కూడా మనకు కనిపిస్తోంది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి కవిత ఎన్నికైనటువంటి విషయం తెలిసిందే. అనేక నాటకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేసినటువంటి కూడా తెలిసింది. పార్టీ నుండి కవిత సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న కవిత పదవికి రాజీనామా చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసింది. దీంతో మొన్న తన రాజీనామా అంశం పైన స్పందిస్తాను, ఆ శాసన మండలిలో తనకు అవకాశం కల్పించాలి, స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా కోరినటువంటి సందర్భం మనకు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న కవిత రాజీనామా ఏదైతే చేసిన సందర్భం మనందరికి కూడా తెలిసిందే. సోమవారం కౌన్సిల్లో చేసిన ఏదైతే చివరి ప్రసంగంలో తన రాజీనామాను ఆమోదించాలనేది కూడా స్పీకర్ ని కొన్ని విషయం కూడా మనకు తెలిసిందే. రాజీనామాపై పునరాలోచించుకోవాలని స్పీకర్ సూచించిన అన్ని ఆలోచించాకే నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఎమ్మెల్సీ ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే అటు అనేక అంశాలపైన అటు బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసేటటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. నిన్న అటు తన బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ప్రత్యేకంగా జాగృతి నేతలతో కూడా వర్కింగ్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో అంటే ప్రధానంగా పార్టీ పెట్టడంతో పాటు పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే అంశం పైన కూడా ఆమె కార్యకర్తలతో నేతలతో చర్చించినటువంటి విషయంగా మనందరూ కూడా తెలిసింది. ప్రధానంగా రానున్నటువంటి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. ఉగాది కల్లా కూడా పార్టీని అనౌన్స్మెంట్ చేయాలని, ఉగాది తర్వాత పార్టీ కార్యకలాపాలను స్పీడ్ పెంచాలనేది కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా పార్టీ ఏర్పాటు కంటే ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి కావచ్చు అన్ని అంశాల పైన ఒక కమిటీని ముందుకు వేసుకొని వెళ్లాలనేది కూడా ఆమె ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి పేరు గత 20 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జాగృతి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ జాగృతి సంస్థ జాగృతి పార్టీగా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారంగా చెప్పాలి. ఒక రకంగా మాజీ ఎమ్మెల్సీ కవిత రాజీనామాను స్పీకర్ ఆమోదించినటువంటి సందర్భంలో ఇది ఒక కీలక పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ వంశీ.